పర్ఫెక్ట్గా గ్రానీ స్క్వేర్ ఇలాగ క్రోషెట్ చేయడం వస్తే దీంతోనే టోటే బ్యాగ్స్ అని లేకపోతే సైడ్ స్లింగ్ బ్యాగ్స్ అని ఉమెన్ హ్యాండ్ పౌచెస్ అని చెప్పి క్రోషెట్ చేయొచ్చు అనమాట. జస్ట్ స్క్వేర్స్ లాగా క్రోషెట్ చేస్తే చాలు. ఇలాగ కొన్ని క్రోషెట్ చేసిన తర్వాత 1 by 1 అటాచ్ చేసిస్తే కావాల్సిన షేప్లో హ్యాండ్ బ్యాగ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్యాటర్న్స్ అనమాట ఇవి. నేనైతే షూట్ చేయలేదు, సరదాగా స్టార్ట్ చేశాను కదా అని చెప్పి కంటిన్యూ చేశాను అనమాట. చాలా చాలా బాగా వచ్చింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటివి ఒక 10 పీసెస్ కావాలి నాకు ఒక బ్యాగ్ రెడీ అవ్వడానికి. జస్ట్ సరదాగా షేర్ చేస్తాను షార్ట్స్లో మీతోనే. వీలైతే అప్కమింగ్ లైవ్ సెషన్లో చూద్దాము దీని క్రోషెట్, లేకపోతే వీడియో అయినా తీసి షేర్ చేస్తాను మీతోని. చాలా ఈజీ ప్రాజెక్ట్ అనమాట, బిగినర్స్ ప్రాజెక్ట్ ఇది. సెంటర్ ఫ్లవర్ అనేది చాలాసార్లు చూసాం ఫ్లవర్ మేకింగ్ స్కిల్స్లోని. జస్ట్ అలా స్టార్ట్ చేశాను ఫ్లవర్ చేద్దామని చెప్పి. ఇలాగ స్క్వేర్ లాగా డిజైన్ చేశాను అనమాట. సరే బ్యాగ్ డిజైన్ చేద్దామని చెప్పి. కలర్ ప్రస్తుతానికైతే షార్టేజ్ ఉంది. ఇలాగ నాకు ఒక టోటల్గా ఒక 11 పీసెస్ అనమాట దీంతో కలిపి కావాలి. టైం పడుతుంది, వెంటనే అయితే అవ్వదు. ఒక్క స్క్వేర్ మనకి క్రోషెట్ చేయడం పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఇంకా ఇలాగ సిమిలర్గా కొన్ని స్క్వేర్స్ క్రోషెట్ చేసిన తర్వాత 1 by 1 అటాచ్ చేయడం అనేది పెద్ద స్కిల్లే కాదు, అది పెద్ద విషయం కాదు, చాలా ఈజీ అనమాట. ఇది ఒక్కటి రావాలి అంతే, బ్యాగ్ అనేది ఈజీగా డిజైన్ చేయొచ్చు.